హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు ద పైథాన్ సిరీస్. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే మనం వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్కి ఎలా కన్వర్ట్ చేయాలో మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అర్జెంట్గా వీడియోని సేవ్ చేసుకో. అండ్ ఒకవేళ కాలేజ్ స్టూడెంట్ అయితే నీకు స్కిల్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి, ఆ కొన్ని ఫాలో చేసి పెట్టుకో. సో ప్రీవియస్ వీడియోలో మనం ఇంట్ టు స్ట్రింగ్ టు ఇంట్ ఎలా కన్వర్ట్ చేయాలో మనం తెలుసుకున్నాం. సో ఈ రోజు మనం ఫ్లోట్ వాల్యూ నుండి మనకు స్ట్రింగ్కి ఎలా కన్వర్ట్ చేయాలో మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో బేసికల్గా ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేసిండు, వాల్యూ అనేది 55.6 అనే వాల్యూ స్టోర్ చేసిండు. రిజల్ట్ 1 ఈక్వల్స్ టు టైప్ ఆఫ్ వాల్యూ ప్రింట్ రిజల్ట్ 1 అని అన్నప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది? ఆబ్వియస్లీ ఫ్లోట్ వాల్యూ ఉంది కాబట్టి మనకు టైప్ వచ్చేసి క్లాస్ ఫ్లోట్ అనేది ప్రింట్ అవుతుంది, రైట్. సో కన్వర్టింగ్ ఈక్వల్స్ టు ఎస్టీఆర్ ఆఫ్ వాల్యూ అని అన్నాడు, రైట్. సో ఎస్టీఆర్ ఆఫ్ వాల్యూ అని అంటే మనం ఆ ఫ్లోట్ వాల్యూని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేయమని చెప్తున్నట్టు. రిజల్ట్ 2 ఈక్వల్స్ టు టైప్ ఆఫ్ కన్వర్టింగ్ ప్రింట్ రిజల్ట్ 2 అనేది ప్రింట్ చేస్తే మనకేమొస్తుంది? ఆబ్వియస్లీ ఫస్ట్ ఫ్లోట్ ఉండే మనం ఎస్టీఆర్ కిందకి కన్వర్ట్ చేయమని చెప్తున్నట్టు చెప్పినాం ఆల్రెడీ. చెప్పి ప్రింట్ ఆఫ్ రిజల్ట్ 2 అనేది ప్రింట్ చేస్తే మనకు ఫస్ట్ది. సో మీరు ఇక్కడ కింద అవుట్పుట్ చూస్తే క్లాస్ ఫ్లోట్ అండ్ క్లాస్ స్ట్రింగ్ అని వస్తుంది. సో సెకండ్ క్వశ్చన్ చూడండి. సో వాల్యూ అనే వేరియబుల్ క్రియేట్ చేసిండు. సో దాంట్లో మనకు స్ట్రింగ్ వాల్యూ స్టోర్ చేసిండు, ప్రవీణ్ అనే స్ట్రింగ్ అనేది స్టోర్ చేసిండు. రిజల్ట్ 1 ఈక్వల్స్ టు టైప్ ఆఫ్ వాల్యూ ప్రింట్ రిజల్ట్ 1 అన్నప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? సో దాంట్లో స్ట్రింగ్ ఉంది కాబట్టి మనకు టైప్ ఏమొస్తుంది? క్లాస్ స్ట్రింగ్ అని వస్తుంది, రైట్. సో సెకండ్ వేరియబుల్ కన్వర్టింగ్ అనే వేరియబుల్ క్రియేట్ చేసిండు, దాంట్లో ఇంట్ ఆఫ్ వాల్యూ అని పెట్టిండు. సో రిజల్ట్ 2 ఈక్వల్స్ టు టైప్ ఆఫ్ కన్వర్టింగ్ ప్రింట్ రిజల్ట్ 1 అన్నప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? సో ఆబ్వియస్లీ ఫస్ట్ స్ట్రింగ్ ఉండే మనం దాన్ని ఇంటీజర్ కింద కన్వర్ట్ చేయమని చెప్తున్నట్టు. సో అట్లా ప్రింట్ చేస్తే మనకేమొస్తుంది? అవుట్పుట్ మనకు ఎర్రర్ వస్తుంది. బికాస్ మనం స్ట్రింగ్లో క్యారెక్టర్స్ని మనం ఇంటి కింద కన్వర్ట్ చేయరాదు, రైట్. అర్థమైందా? క్యారెక్టర్స్ ఇన్ ద సెన్స్ ఆల్ఫాబెట్స్ కానీ ఆర్ స్పెషల్ క్యారెక్టర్స్ కానీ, సో వీటిని మనం ఇంటీజర్ కింద కన్వర్ట్ చేయలేం. సో ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూడండి. సేమ్ వేరియబుల్ క్రియేట్ చేసిండు, వాల్యూ అనే వేరియబుల్ ట్రూ అనే వాల్యూ స్టోర్ చేసిండు. సో రిజల్ట్ 1 ఈక్వల్స్ టు టైప్ ఆఫ్ వాల్యూ ప్రింట్ రిజల్ట్ 1 అన్నప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది? ఆబ్వియస్లీ అది బూలియన్ కిందకి వస్తుంది. సో మనకు టైప్ కూడా క్లాస్ బూలియన్ అని వస్తుంది, రైట్. సో సెకండ్ వేరియబుల్ చూడండి. కన్వర్టింగ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ వాల్యూ రిజల్ట్ 2 ఈక్వల్స్ టు టైప్ ఆఫ్ కన్వర్టింగ్ ప్రింట్ రిజల్ట్ 1 అన్నాడు. సో అప్పుడు మనకేమొస్తుంది? సో ప్రీవియస్ వీడియోలో మీకు చాలాసార్లు చెప్పిన ట్రూ అంటే 1, ఫాల్స్ అంటే 0 అని. సో ఇప్పుడు మనకు ఏం కన్వర్ట్ అవుతుంది? ఇంటీజర్ కింద కన్వర్ట్ చేసినాం కాబట్టి. సో ఫస్ట్ మనకు బూలియన్ ఉండే, సో సెకండ్ మనం ఇంటీజర్ కింద కన్వర్ట్ చేయమని చెప్తున్నట్టు చెప్పినాం ఆల్రెడీ. సో చెప్పిన తర్వాత మనకి ఏమొస్తుంది? అవుట్పుట్ టైప్. సో ఫస్ట్ క్లాస్ బూలియన్ వస్తుంది, సెకండ్ది క్లాస్ ఇంటర్ వస్తుంది, రైట్. ఒకవేళ వీడియో అర్థం కాకపోతే గిట్ట మళ్ళీ ఇంకొకసారి చూడండి. సో ఇక్కడ అర్థం అవ్వకపోవడం ఏమి ఉండదు, జస్ట్ నేను చెప్తున్నది కరెక్ట్గా వింటున్నారా లేదా చూసుకోండి, సింపుల్. So this is the topic for today. If you need Python related content, then don't forget to follow me. See you in the next video. Bye.